నమస్తే. పశ్చిమ బెంగాల్లో అధికారం దిశగా బీజేపీ దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 293 స్థానాలకు గాను 191 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీజేపీ మహిళా నాయకురాలు మౌనిక సుంకర గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. అక్క, దీదీని గద్దె దించడం అంటే మామూలు ముచ్చట కాదు. అసలు ఇలా బీజేపీ అధికారం దిశగా దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అసలు బీజేపీ ఫాలో అయిన సూత్రాలు ఏంటి ఈ పశ్చిమ బెంగాల్లో విజయానికి? దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేసిన పనుల వల్లనే పశ్చిమ బెంగాల్లో గెలిచినాం. ఒకటి, దీదీ చేసిన దొంగ పనుల వల్ల ప్రజలు అక్కడ ఆమెకు బుద్ధి చెప్పింది. ఏం దొంగ పనులు చేసింది మమతా బెనర్జీ అంటే, ఒక డాక్టర్ మీద రేప్ జరిగితే అక్కడ ఉన్న ఎవిడెన్స్ అన్నిటిని క్లియర్ చేసి ఏం చెప్తుంది, రాత్రిపూట ఎందుకు తిరగాలి ఆడవాళ్ళు అట. అంటే ఒక డాక్టర్ ఏదైనా పేషెంట్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే రాత్రి పగలు అనేది చూడకుండా, టైం అనేది కూడా చూడకుండా వెళ్తారు. అది డాక్టర్ అంటే. అట్లాంటి ఒక డాక్టర్ కి అంత అన్యాయం జరిగినప్పుడు రాత్రిపూట ఆడవాళ్ళు ఎందుకు తిరగాలి అని మాట్లాడిందంటే, మమతా ఒక రాక్షస జాతి మహిళ కాబట్టి అట్లాంటి రాక్షసికి అధికారం ఇస్తే ప్రజలు మొత్తం ఆర్తనాదాలతో ఉంటారు కాబట్టి ఆమెను గద్దెదించిండ్రు వెస్ట్ బెంగాల్ ప్రజలు. అక్కడ భారతీయ జనతా పార్టీ చేసింది ఏంటి అంటే, జస్ట్ సేఫ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసింది. అంటే అక్కడ పోలీసులను కూడా మమతా బెనర్జీ కంట్రోల్లో పెట్టుకుంది కాబట్టి ఫోర్సెస్ ద్వారా ప్రజలు ఫ్రీగా ఓటేసే ఎన్వైర్న్మెంట్ ఇచ్చినాం కాబట్టి అంత 90% పోలింగ్ ఎట్లా జరిగింది. ఎందుకంటే ప్రజలు ఎన్విరాన్మెంట్ సేఫ్ గా ఉంది, మనం పోయి ధైర్యంగా ఓటేసి రాగలం అని నమ్మిండ్రు కాబట్టి అట్లాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసినాం కాబట్టి ప్రజలు ఓటేసిన ఆ ఓట్లు ఆటోమేటిక్ గా బీజేపీకి పడినాయి. అంటే దాదాపుగా బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఇటు టీఎంసీకి అది ఎక్కువగా ఓట్లు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంకా అవేర్నెస్ రాలేదంటారా దీనికి సంబంధించి? అంతే కదండి, అక్కడ ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళందరూ ఓటేస్తున్నారు. ఎందుకంటే ఒక నలుగురు ఇల్లీగల్ గా వచ్చి మిగతా వాళ్ళకి అక్కడ చెప్తారు, బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళకు, మీరు రావచ్చు, ఇక్కడ మమతా బెనర్జీ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇచ్చింది మనకి, రండి అని చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు వస్తారు. ఎవరెవరైతే వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడైతే పాగా వేసిండ్రో అక్కడక్కడ మమతా గెలిచింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేయాలి అంటే, ఇల్లీగల్ గా ఎవరెవరైతే వచ్చిండ్రో, అంటే గోడ దూకి దొంగలు లెక్క వచ్చిన వాళ్ళు తిరిగి పంపించేస్తాం. మరి రావద్దా ఎవరు అంటే, రావచ్చు, వీసా తీసుకొని రావాలి. అట్లా గోడలు దునికి సందుల బొందుల నుంచి వెళ్ళి పాక్కుంటా దేక్కుంటా రావద్దు. సో ఎక్స్పెక్ట్ చేసి 191 సీట్స్ ఇప్పుడు ఆధిక్యంలో ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం. ఇంత మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? మ్యాజిక్ ఫిగర్ వస్తే చాలు అనుకున్నాం, కానీ ప్రజలు ఇంత అభిమానంతో ఉన్నారు అనేది చూసి మోదీ గారే ఆశ్చర్యపోయి ఉంటారు నాకేస్తే. ఇక దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. తెలంగాణలో ఉన్న బీజేపీ కార్యకర్తలందరూ ఆశతో ఉన్నారు. ఎందుకంటే రేపు తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలి. ఎందుకంటే కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మరి హిందువులు ఓటు వేయలేదా రేవంత్ రెడ్డికి? క్రిస్టియన్లు ఓటు వేయలేదా? వాళ్ళంతా ఆయనకు ప్రజల లెక్క కనిపిస్తలేరా? ఓన్లీ కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని అన్నప్పుడు బుద్ధి చెప్పాలి కదా. బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఇనిషియేటివ్ తీసుకుంటే మేము మీకు ఓటేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఇనిషియేటివ్ తీసుకుంటుంది. మా సీనియర్ నాయకులందరూ కూడా అదే దిశగా ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు. కాబట్టి రేపు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం. ఒకసారి అధికారంలోకి వచ్చినామంటే హ్యాట్రిక్ సీఎం భారతీయ జనతా పార్టీ వ్యక్తే తెలంగాణకు ముఖ్యమంత్రి. అంటే మనకు పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా రోహింగ్యాల సమస్య విపరీతంగా ఉంటుంది. సో ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే ఈ సమస్యకు చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయా? 100% పెట్టేదే అది. ఎందుకంటే బార్డర్ శత్రు దేశంతో షేర్ చేసుకున్నప్పుడు బార్డర్ ని స్ట్రాంగ్ గా చేయడం ఒకటి, ఇల్లీగల్ గా ఎవరు రాకుండా కాపాడడం ఒకటి. ఇవి చేయడం అనేది హోమ్ మినిస్టర్ బాధ్యత. అది బీజేపీ అనే భారతీయ జనతా పార్టీ చేయదు, అది హోమ్ మినిస్టర్ కర్తవ్యం. అది అదే ఆయన చేయబోతున్నారు.